అన్ఫామం పలట్టు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సినిమా విషయానికొస్తే వైవాహిక జీవితం అమ్మాయిలు ఎంతో అందంగా ఊహించుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేని జీవితం కోరుకుంటారు. తమని కళ్ళల్లో పెట్టుకుని చూసే భర్త లభించాలని ఆశపడతారు. అలాగే అబ్బాయిలు కూడా భార్య పద్ధతిగా ఉండాలని, తనని అర్థం చేసుకోవాలని, నలుగురిలో తమ కుటుంబ గౌరవాన్ని కాపాడి నడుచుకోవాలని ఆశపడతారు. అయితే 2 వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన అబ్బాయి, అమ్మాయి ఒక్కసారిగా సర్దుకుపోవడం కష్టమే. ఈ విషయాన్ని చాటే కథే ఇది. అమ్మాయిలపై వెస్టర్న్ కల్చర్ ప్రభావం ఎక్కువ పడడంతో, వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడంతో, చిన్నప్పటి నుండి తన ముందు తరాన్ని చూస్తూ పెరిగిన అబ్బాయిలు ఈ జనరేషన్ అమ్మాయిల తీరును అర్థం చేసుకునేలోగే విషయం విడాకుల వరకు వెళ్ళిపోవడం, హక్కులు పోరాటాలు అంటూ మిగతా వారు వాళ్ళను మరింత దూరం చేసే ప్రయత్నాలు జరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరమంటూ డైరెక్టర్ ఈ కథను డీల్ చేసిన విధానం బాగుంది. సమానత్వం అంటే పనులు పంచుకోవడం కాదని, ఒకరి పరిస్థితి మరొక అర్థం చేసుకోవడం అని. ఈ కాలంలో స్విచ్ వస్తే అన్ని పనులు అయిపోతాయి, కాకపోతే ఆ స్విచ్ కూడా భార్యనే వెయ్యాలి వంటి డైలాగులు ఇరువైపుల వారిని అలరిస్తాయి. భార్యాభర్తల మధ్య హక్కుల గురించి ఆలోచనలు రాకుండా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య అంతకు మించిన ప్రేమ ఉండాలని స్పష్టం చేసే ఈ కథ ఈ తరం ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ ఈ కథను అన్ని వైపుల నుంచి అందంగా అర్థమయ్యే విధంగా, ఒకవైపు భార్యాభర్తలు, మరొక వైపు వారి తల్లిదండ్రులు, మరోవైపు కోర్టు, ఇంకోవైపు ఆ సమాజం వైపు నుంచి ఈ కథను ఆవిష్కరించిన విధానం, పరిష్కారాన్ని చూపించిన తీరు చాలా బాగుంది. హీరో హీరోయిన్ల వైపు నుంచి మాత్రమే కాకుండా లాయర్ వైపు నుంచి కూడా ఎమోషనల్ను, కామెడీను ప్లాన్ చేసుకునే కథను మరింత బలంగా చేకూరింది. శివ పాత్రలో రియా రాజు బాగా చేశారు. ఇక అతని భార్య పాత్రలో మాళవిక మనోజ్ గుప్తా బాగా నటించింది. ఇక ఆమె నటించిన సినిమా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. వేరువేరు కుటుంబ నేపథ్యంలో పెరిగిన అమ్మాయి, అబ్బాయి పెళ్లి తర్వాత ఒక కప్పు కింద బతకాల్సి వస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి మరి.